జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఘట్టాన్ని, దాన్ని పఠించడం వల్ల కలిగే సత్ఫలితాలను పరిశీలిద్దాం. ప్రధానంగా బ్రహ్మాండ పురాణంలో లలితా అమ్మవారు భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో చాలా అద్భుతమైనటువంటి ప్రమాణ శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ భండాసుర వధ ఘట్టాలను, యుద్ధ ఘట్టాలను శ్రవణం చేస్తేనే శత్రుబాధలు, దృష్టిదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. భండాసురుణ్ణి సంహరించే సమయంలో ఈ భండాసుర వధ మొత్తం కూడా 9 ప్రణాళికలతో సాగుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. యుద్ధానికి సంబంధించిన ఆ 9 ప్రణాళికలలో మొదటి ప్రణాళికలో భండాసురుడి సైన్యం మొత్తం కూడా అమ్మవారి సైన్యం చేతిలో సంహరించబడగానే భండాసురుడు రెండవ యుద్ధ ప్రణాళిక రచిస్తాడు. ఆ రెండవ యుద్ధ ప్రణాళిక ఏంటంటే, కురుండు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి 20 అక్షౌహిణుల సైన్యం ఇచ్చి అమ్మవారి మీదకి యుద్ధానికి భండాసురుడు పంపిస్తాడు. ఈ కురుండు అనే పేరు కలిగినటువంటి ఆ రాక్షసుణ్ణి 20 అక్షౌహిణుల సైన్యాన్ని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అశ్వారూఢాదేవి తన అశ్వబలంతో ఎదిరించి సంపూర్ణంగా సంహరించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. చివరగా ఈ కురుండుణ్ణి తన అంకుశంతో అశ్వారూఢాదేవి సంహరించింది. ఆ తర్వాత భండాసురుడు మూడవ రకమైనటువంటి ప్రణాళికను రచించుకుంటాడు. ఇది ఇంకా శక్తివంతమైనటువంటి ప్రణాళిక. మొదటి 2 ప్రణాళికల కంటే భండాసురుడు రచించిన ఈ మూడవ ప్రణాళిక అత్యంత తెలివైనది, అత్యంత భయంకరమైందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ మూడవ ప్రణాళిక ఏంటంటే, 5 సైన్యాధిపతులను ఏకకాలంలో పంపిస్తూ భండాసురుడు 100 అక్షౌహిణుల సైన్యాన్ని ఆ 5 సైన్యాధిపతులకు ఇచ్చి మాయాయుద్ధం చెయ్యమని యుద్ధరంగానికి పంపిస్తాడు. అప్పుడు ఈ 5 సైన్యాధిపతులు కూడా సర్పిణి అనేటటువంటి ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. ఆ సర్పిణి అనే మాయాశక్తి ఏం చేస్తుందంటే, దాని నుంచి లక్షలాది పాములు యుద్ధరంగంలో వచ్చేలాగా సర్పిణి చేస్తుంది. ఆ లక్షలాది పాములు అమ్మవారి అనుచర గణాల్ని తీవ్రంగా బాధిస్తున్నటువంటి తరుణంలో అప్పుడు అమ్మవారి దవడల నుంచి వచ్చినటువంటి ముంగీస స్వరూపమైనటువంటి నకులేశ్వరీ దేవి గరుడ వాహనం మీద వచ్చి గరుడాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఆ గరుడాస్త్రం ప్రయోగించేసరికి సర్పిణీ శక్తి మరణించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ గరుడాస్త్రం ప్రయోగించినప్పుడే లక్షలాది ముంగీసలు కూడా వచ్చినాయి. ఆ ముంగీసలన్నీ కూడా సర్పిణి యక్షి సృష్టించినటువంటి సర్పాలను సంహరించాయి. ఆ తర్వాత అమ్మవారు అస్త్రాలు వేస్తూ ఉంటే వజ్రాల్లాంటి గోళ్ళు ఉన్నటువంటి కోట్లాది ముంగీసలు వచ్చి ఒక్క సర్పం కూడా లేకుండా, నామరూపాలు లేకుండా మటుమాయం చేసేస్తాయి. ఆ తర్వాత ఈ 5 సైన్యాధిపతులను కూడా అమ్మవారు నకులేశ్వరీదేవి పట్టిసం అనే పేరు కలిగినటువంటి ఆయుధంతో సంహరించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4వ ప్రణాళిక ఏంటంటే, వరాహకుడు అనే పేరు కలిగినటువంటి ఒక గొప్ప వీరుణ్ణి 7 సైన్యాధిపతులను ఇచ్చి, అదేవిధంగా అనేక వేల అక్షౌహిణుల సైన్యాన్ని ఇచ్చి భండాసురుడు పంపిస్తాడు. అలా పంపించేసరికి వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే, ఈ 7 సైన్యాధిపతులు ఎవరి వైపైతే చూస్తారో వాళ్ళ శక్తి స్తంభించిపోయేలాగా సూర్యుడి దగ్గర వీళ్ళకి వరం ఉంటుంది. అదే వరం వరాహకుడి దగ్గర కూడా ఉంటుంది. ఆ వరం వల్ల అమ్మవారి సైన్యంలో అందరూ కూడా స్తంభించిపోతారు. అప్పుడు అమ్మవారి అనుచర గణాలలో వారాహీదేవి అంగరక్షకురాలు తిరస్కరిణీదేవి అని ఉంటుంది. ఈ తిరస్కరిణీదేవి ఏం చేస్తుందంటే, అంధం అనే పేరు కలిగిన ఒక అస్త్రాన్ని విడిచిపెడుతుంది. అంధం అనే పేరు కలిగిన ఆ అస్త్రాన్ని తిరస్కరిణీదేవి విడిచిపెట్టగానే ఆ రాక్షసుల కళ్ళకు పొరలు కమ్ముతాయి. వాళ్ళ కంటికి ఉన్నటువంటి శక్తి నిర్వీర్యమైపోతుంది. దానివల్ల మళ్ళీ అమ్మవారి అనుచర గణాలన్నీ కూడా అద్భుతంగా యుద్ధం చేయటం ప్రారంభిస్తాయి. తిరస్కరిణీదేవి ఏం చేస్తుందంటే, ఈ 7 సైన్యాధిపతుల శిరస్సులను ఖండించి వాళ్ళ శిరోజాలన్నీ కూడా ఒక
మాలికలాగా ముడులు వేసి తన మెడలో ధరిస్తుంది. అలా ధరించడంతో ఆ 7 సైన్యాధిపతులు, వరాహకుడనేటటువంటి ఆ రాక్షసుడు అందరూ కూడా సంహరించబడ్డారని, దాంతో సూర్యాస్తమయం అయ్యి మొదటి రోజు యుద్ధం పూర్తయిపోయిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. ఇలా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి భండాసుర వధకు సంబంధించిన యుద్ధ ఘట్టాలను శుక్రవారం శ్రవణం చేయటం ద్వారా నరపీడ, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనిత్రయోదశి సందర్భంగా శని షోడశనామ స్తోత్రంలో ఉన్నటువంటి వైభవం ఏంటో, శని షోడశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. తస్మాద్యత్తద్ధరిక్షేత్రం కాంచ్యాం ఆగ్నేయ భూతలే. మొత్తం కాంచీలో ఈ హరిక్షేత్రం అంతా ఆగ్నేయం వైపు ఉంటుంది. కానీ కాంచీ క్షేత్రంలో ఆగ్నేయ భాగం అంతా కలుపుకుంటే హరిక్షేత్రం. దానికి మళ్ళీ ఈశాన్యము, ఆగ్నేయము, దక్షిణము ఇప్పుడు చెప్పుకున్న భాగాలు ఇప్పుడు సరిపోయాయి. కానీ ఆగ్నేయంలో ఉన్న హరిక్షేత్రం, దీనికి పుణ్యకోటి అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాధాన్యం ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి విష్ణు కంచిలో దానానికి ఎక్కువ ఫలితం ఉన్నది. ఇక్కడ దానానాం పుణ్యతాత్పర్యా తత్కోటి గుణ సంఖ్యయ పుణ్యకోటీతి విఖ్యాతం హరిక్షేత్రం ధరాతలే. ఈ హరిక్షేత్రం అనే దానికి పుణ్యకోటి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఏ కాసింత దానం చేసినా అది కోట్ల ఫలితాన్ని ఇస్తోంది కనుక, కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తోంది కనుక దీని పేరు పుణ్యకోటి. అందుకే కాంచీక్షేత్ర యాత్ర చేసేటప్పుడు ఏ యాత్ర అయినా గుర్తుపెట్టుకోండి, తీర్థ స్నానం, దేవతా దర్శనం, దానం, పితృకర్మ, జపం వీటితో పూర్ణమవుతుంది తెలుసుకోవాలి. ఊరికన చూసొచ్చేయడంతో కాదండి, అక్కడ తీర్థంలో స్నానం చేయాలి, దేవతల్ని దర్శించి ఆరాధన చేయాలి, అదేవిధంగా దానం చేయాలి క్షేత్రంలో, ఇంకోవైపు జపము మొదలైనవి సాధ్యమైతే చేసుకోవాలి. ఇది ప్రధానం క్షేత్రంలో చేయవలసినవి. అని క్షేత్రం. ఇంకోటి పితృకర్మ. తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థవిధి అని పితృదేవతలను ఉద్దేశించి చేస్తారు. అది చాలా ప్రధానం. అందుకే అక్కడ పుణ్యతీర్థాలు ఉంటాయి. అలాంటి చోట కానీ మనం తీర్థవిధిని చేస్తే పితృదేవతలు అక్షయ లోకాలు పొందుతారు. ఇది కూడా ప్రధానం. అందుకే తీర్థవిధి ఒకటి, దానం ఒకటి, రెండూ చాలా మంచిది. తీర్థవిధి చేయలేకపోతే కనీసం పితృతర్పణైనా చేయగలగాలి అక్కడ. ఇవి గుర్తుపెట్టుకుని ఏ క్షేత్రానికైనా ప్రధానం తీర్థయాత్రా విధి అంటే ఇది. ఇలా తీర్థవిధి చేస్తేనే తీర్థం యొక్క ఫలితం లభిస్తుంది. ఇది గమనించినట్లయితే దానం కూడా తీర్థంలో చేయాలి. కానీ కంచి వెళితే మాత్రం విష్ణు కంచిలో దానం చేయడం చాలా మంచిది. అక్కడ కానీ దానం చేస్తే తత్కోటి గుణ సంఖ్యయ కోటి రెట్ల ఫలితం ఇస్తుంది కనుక దాని పేరు పుణ్యకోటి అని చెప్పబడుతున్నది. కనుకనే దానానికి ప్రధానం కనుక పుణ్యకోటి. మరి శివకంచి దేనికి ప్రధానమో తర్వాత చూద్దాం. అమ్మవారి కంచి దేనికి ప్రధానం మళ్ళీ చెప్తాడు. ఇక్కడ ఇది ప్రధానంగా చెప్తూ ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో వివరిస్తున్నారు. విష్ణు కంచిలో ఉన్న దేవతలు ఇక్కడ చెప్తున్న ప్రతిసారి పేర్లు తలంచుకొని నమస్కారం చేసుకోండి చాలు. ఇక్కడ ప్రధానంగా కాంచి క్షేత్రాంగి దుర్గని బేస్ చేసుకుని కొలతలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ క్షేత్రాంగి దుర్గని ప్రధానం చేసుకుని తయారైపోయింది హరిక్షేత్రం. ఈ హరిక్షేత్రంలో మళ్ళీ ఆగ్నేయ భాగంలో దక్షిణావర్త విఘ్నేశ్వరుడు అని ఉన్నాడు. ఇది దక్షిణావర్త విఘ్నేశ్వరుడు. దీన్నే వళంబురి వినాయగర్ అంటారండి తమిళంలో. అంటే ఆయన తొండము కుడివైపు తిరిగి ఉంటుంది. ఎడంవైపు తొండమున్న గణపతి ఉంటాడు, కుడివైపు తొండమున్న గణపతి ఉంటాడు. అయితే ఒక మూర్తి ఉంటే దానిలో ఒక శక్తి ఉంటుంది. రెండూ గొప్పవే. రెండిట్లో దేనికి దండం పెట్టినా గొప్పది. కానీ శంఖాల్లో దక్షిణావర్త శంఖ ఎలాంటిదో గణపతి మూర్తుల్లో ఈ దక్షిణావర్త మూర్తి అలాంటిది. తెలుసుకుంటే దాని పవిత్ర దానికి గొప్పతనం దానికి ఉన్నది. కనుకని ఇక్కడ వళంబురి వినాయగర్ అని చెప్పబడుతూ దక్షిణావర్త విఘ్నేశ్వర అని సంస్కృతంలో అంటారు. ఇది సర్వకామప్రద గణపతి అని పేరు. అంటే ఈయనకి నమస్కారం చేసుకుంటే ఏ కోరికైనా తీర్చుతాడు. ఇది సరిగ్గా విష్ణు కంచిలో ఆగ్నేయం వైపు ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేశాం. ఆ తర్వాత సరిగ్గా తూర్పు దిక్కున విఘ్నేశ్వరునికి తూర్పు దిక్కున కార్తికేయ స్వామి ఉన్నాడు. అంటే సుబ్రహ్మణ్య స్వరూపం. ఆ కార్తికేయుడికి దక్షిణం వైపు పాంచాలికా దుర్గా అని ఉన్నది. ఎందుకంటే హరిక్షేత్రంలో బ్రహ్మదేవుడికి పెద్ద యజ్ఞం చేస్తాడు. వస్తుంది రండి ఆ కథ. ఆ యజ్ఞం చేసినప్పుడు సువాసిని పూజ చేయాలి అన్నప్పుడు ఈవిని పిలిచేట ప్రధానంగా. ఈవిడ సువాసిన్యర్చన ప్రీతగా పూజ పొందడానికి వచ్చింది. ఆవిడ పేరు పాంచాలికా దుర్గా అని చెప్పబడుతుంది. ఈ పాంచాలికా దుర్గకి వాయవ్య దిక్కులో
క్షేత్రాంగికా దుర్గా అని చెప్పబడుతున్నది. ఈ దుర్గలు చాలా ప్రధానమైనవి. క్షేత్రాంగికా దుర్గ, ఆ తల్లికి నమస్కారం చేయాలి. ఈవిడ బ్రహ్మగారి యజ్ఞాన్ని రక్షించింది, అంత గొప్ప తల్లి. ఈ తల్లికి దక్షిణం వైపు ప్రతి చోట డైరెక్షన్ రాస్తున్నాడు చూడండి. దక్షిణం వైపు కంబుధారిణి దుర్గా అని ఒక దుర్గ ఉన్నది అన్నారు ఇక్కడ. ఈ కంబుధారిణి దుర్గ విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణువు శంఖం ఇచ్చారట ఆవిడకి. ఆ శంఖం పట్టు కూర్చుంటుంది ఆవిడ, కంబుధారిణి దుర్గ. ఆవిడికి ఆగ్నేయ కోణంలో అమ్మవారు బాణాంబిక అన్నారు ఇక్కడ. కాంచి అంతా కలిపి ఒక నగరమైన విష్ణు కంచి ఒక ఊరు, శివ కంచి ఒక ఊరు, కామాక్షి శక్తి కంచి ఒక ఊరు అని మనం భావించాలి. 3 ఊర్ల కలయిక కాంచీపురం. ఆ ఊర్ల పరిధి ఏమిటయ్యా అంటే ప్రాకారాలే. అంటే ఒక్కొక్క అక్కడున్న విష్ణు కంచి అంతా కలిపితే ఒక మహాగ్రామం. అంత ఉంటాయో నిజంగా మీరు లోపల వెళ్ళి తిరిగితే అలిసిపోతాం ఊరంతా తిరిగేటప్పటికి. కానీ కాళ్ళ ఓపికతో తిరిగితే కాంచి ఎన్ని అద్భుతాలు చూపిస్తుందో, ఎన్ని అద్భుతాలు ఇస్తుందో మనకు తెలియదు. కనుక శ్రద్ధగా కళ్ళు తెరచి లోపల దర్శించుతూ ఉండండి చెప్పిన దాన్ని. ఇక్కడ ప్రధానంగా కంబుధారిణి దుర్గకి ఆగ్నేయంలో బాణాంబిక అని అమ్మవారు ఉన్నారు. ఈవిడ గ్రామరక్షణ శక్తిగా ఉన్నటువంటిది. ఆ బాణాంబిక దక్షిణం వైపు పుణ్యకోటీశ్వరుడు అని శివుడు ఉన్నాడు. ఎందుకంటే విష్ణు క్షేత్రం శివుడు విడిచిపెడతాట, ఇంకో రూపంలో ఉంటాడు కదా, అందుకే అలా ఉన్నాడు పుణ్యకోటీశ్వరుడు. పుణ్యకోటీశ్వరుడికి వాయవ్య దిక్కులో మణికంఠేశ్వరుడు అని శివుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనకి ఈశాన్య దిగ్భాగంలో సత్యనాథేశ్వరుడు అని శివుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పటి వరకు మనకి అప్పుడు 3 శివులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఎంతమంది విష్ణువులు ఉన్నారో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకి శివ రూపాలు, దుర్గా రూపాలు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, విష్ణు కంచెలు ఉన్నవారు, వాళ్ళని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విష్ణు కంచెలు ఉన్న విష్ణు రూపాలు ఎన్నున్నాయో పరిశీలిద్దాం. ప్రధానమైన స్వామి వరదరాజస్వామి, ఆయన వస్తాడు ఈ లోపల చూద్దాం. ఎందుకంటే వరదరాజస్వామి రావడం, ఆలయం రావడం తర్వాత జరిగింది. అంతకుముందు మాత్రం విష్ణు కంచి అనే హరిక్షేత్రం మాత్రం ఉంది. అక్కడ విష్ణువు సూక్ష్మ రూపంలో శక్తిగా ఉన్నాడు. తర్వాత వచ్చింది వరదరాజస్వామి ఆలయం. అది ఎలా వచ్చిందో ఆ కథ కూడా మనం చెప్పుకుందాం. ఆ తర్వాత వచ్చింది కూడా మనకంటే చాలా ప్రాచీన కాలంలో వచ్చింది, అందులో సందేహం లేదు. హరిక్షేత్రంలో ఎందరు విష్ణువులు ఉన్నారో పేర్లు మాత్రమే నేను చెప్తున్నాను. పురాణంలో ఏ విష్ణువు ఎందుకు వచ్చాడో కథ కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణువులు మాత్రం 8 మంది విష్ణువులు ఉన్నారు మొత్తం విష్ణు కంచెలో. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. రావమ్మ మహాలక్ష్మి అంటూ ప్రతి ఒక్కరూ కూడాను ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని ఆహ్వానించే శుభ గడియలు ఈ యొక్క శుక్రవారపు గడియలు. శుక్రవారం నాడు ప్రతి ఇల్లాలు కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి తులసి కోట వద్ద విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి శంకు చక్ర ముగ్గు వేసి మధ్యలో ప్రమిద ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించాలి. తులసి కోట ఉన్న ఇల్లు సర్వసంపదల నిలయంగా సనాతన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. మన భారతీయ సంస్కృతిలో తులసి మాత పూజకు విశేషవంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా నిద్రలేవగానే తులసి దేవతను దర్శిస్తే తులసి ఆ యొక్క ప్రభావ తత్వరీత్యా సకల తీర్థాలు దర్శించినటువంటి ఫలం మనకు లభ్యపడుతుంది అని చెప్పేసి శాస్త్రం. ప్రతిరోజు కూడాను తులసి కోట చుట్టూతా కనుక ప్రదక్షిణలు చేస్తే సప్త ద్వీపాలతో సప్త భూమిని దానం చేసినటువంటి సత్ఫలితం కూడా కలిగి తీరుతుంది సుమా. తులసి దళాలతో హరిహరులను పూజించినట్లయితే పునర్జన్మ అనేది అసలు ఉండదు అని చెప్పేసి శాస్త్రవచనం. పవిత్రవంతమైనటువంటి తులసి నీరు చివరి దశలో గనక మనిషి చేత త్రాగిస్తే ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమై
పుణ్యలోకాలకు వెళతాడు అని చెప్పేసి స్కంద పురాణం మనకు తెలుపుతోంది. నర్మదా నదిని చూడటం, గంగా స్నానం చేయటం, తులసి వనాన్ని పూజించటం సమానమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి ద్వాదశి రాత్రి 10:22 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 7:16 వరకు, వర్జం రాత్రి 11:45 నుంచి 1:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, మరణ మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు, అమృతకాలం ఉదయం 9:27 నుంచి 11:14 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే కూర్మ జయంతి. కూర్మ జయంతి అనే సందర్భంగా మనం ఏం చేయాలంటే ఆ కూర్మనాథునికి నమస్కరించుకోవాలి, పూజ చేసుకోవాలి. కూర్మనాథాయ నమః అనే మంత్రాన్ని కనుక మనం జపించుకుంటే మనకు కార్యసిద్ధి కలుగుతుంది, భూప్రాప్తి గృహప్రాప్తి కూడా కలుగుతాయి. అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం శివారాధన చేసుకోవడం మంచిది. అంత శక్యం కాని వారు కనీసం అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. గ్రహదోషాలన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతారు. విశేషించి శుక్రవారం రోజున మనకు ప్రదోషం సంభవిస్తే శివునకు సాయంకాలం మారేడు దళాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది. మారేడు దళం లక్ష్మీ స్వరూపం కాబట్టి. అలాగే ఉదయం కూడా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకున్నట్లయితే మోక్షప్రాప్తి అని చెప్పారు. చాలా మంచిదన్నమాట. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి
నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో, 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి, బాహ్యంలో మనం చూడవచ్చు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే, అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు. ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో, లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు. ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ. మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైన్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్న మాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో. అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బుద్ధివంతులే వాళ్ళందరూ. ఆ బుద్ధివంతతనం ఉంది, ఏం చేస్తావు, పరమాత్ముడి కృప వాళ్ళకు ఉంటుంది. ఏం మామ నువ్వు చెప్పేది, ఊరికే చెప్తున్నారులే, పద 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 ముందు పద. అక్కడి దృశ్యాలను ఇంతకుముందు ఎప్పుడూ దుర్యోధనుడు చూడలేదు, జన్మలో కూడా చూడలేదు, వాడు ఎక్కడా చూడలేదు, హస్తినాపురంలో కూడా చూడలేదు. అంత అద్భుతంగా ఉంది, హస్తినాపురంలో కూడా చూడలేదు. అందుచేత ఆ సభలోని వింతలను చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు, ఎంతో సంతోషించాడు.
అక్కడ ఒక చోట స్ఫటికమణులు పొదగిన స్థలం ఉంది. దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. ఆ ప్రదేశాన్ని చూసి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కనుక పంచ తడవకూడదు అనుకొని పంచ పైకెత్తి పూర్తి పైకెత్తి కట్టాడు. పట్టి చెడ్డీ కనపడే వరకు పైకి కట్టాడు. అంత కట్టాల్సిన పని లేదు, అయినా కట్టాడు. పైకెత్తి కట్టి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు అక్కడ వదిలి మెల్లగా అనుకుంటూ పైకెత్తి కట్టుకొని నడిచాడు. కానీ అది ఇట్లా కాలు పెట్టాడు అంటే నీళ్ళని. కానీ దుర్యోధనుడు ఊహించినట్లుగా అక్కడ నీరు లేదు, జారాడు. ఇట్లా దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. చిచి, నా బుద్ధి పొరపాటు చెందింది, ఇక్కడ నీళ్ళే లేవు అని మళ్ళీ పంచను దింపి మళ్ళీ చెప్పులు వేసుకొని, చెప్పులంటే మహా చెప్పులు బాగుంటాయిలేండి, ఆ చెప్పులు బంగారుతో చేసినటువంటి చెప్పులు. అందు పొరపాటు అయిపోయింది నా బుద్ధి. ఇలా జరిగింది ఏంటి, ఇక్కడ నీళ్ళే లేవు అనుకున్నాడు. ఇంత పని చేశా నేను అని. ఈ ఘటనతో దుర్యోధనుడి మనస్సు అదోలాగా అయిపోయింది. ఇక అతడికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆ సభను చూడాలనిపించింది. ఇంకా కొంచెం సభ ఉంది, పూర్తి చూడలేదు. ఆయన అంతటితోనే ఒక మాదిరి అయిపోయింది వాడికి. సరిగా లేదు ఇది అని. మామ వెళ్ళిపోదామా అని. ఎక్కడ వెళ్తావు, ఎదురుగా ఉండేదాన్ని కూడా చూసుకొని పోదాం, అక్కడ కూడా ఉపారి చుట్టుకొని వెళదాం, అక్కడ ఏదైనా ఫోటోలు గిటోలు తీసుకుందాం, అక్కడ కూడా వెళదాం అని. అది అంత ఆకర్షణీయమైనటువంటి సభ అది. ఒక అంకణానికి వెళ్ళి ఇంకొక అంకణము చూడాలనిపిస్తుంది. ఒక అంకణానికన్నా ఇంకొక అంకణం అద్భుతంగా ఉంది. అంటే ఒక వరాండా కన్నా ఇంకొక వరాండా బాగుంది అన్నట్టు. ఒక సభ కన్నా ఒక హాల్ కన్నా ఇంకొక హాల్ బాగుంది. చిత్రమైనటువంటి హాళ్ళు ఉన్నాయి అక్కడ. అదంతా ఆకర్షణీయమైనటువంటి ఒక సభ. ఆ సభ మోహింపజేస్తుంది. అక్కడ వదిలేసి పోవటానికి ఇష్టపడరు ఎవరు కూడా. అది ఆ సభలో త్రిప్పుతూనే ఉంటుంది, ఎటు తిప్పినా తిప్పుతూనే ఉంటుంది, ఇంకా కొత్త కనపడుతూనే ఉంటాయి. ఆ మనస్సు ఎవ్వరికీ బయటికి వెళ్ళనివ్వదు. దుర్యోధనుడు దాని వైభవానికి మనస్సులో బాధపడుతూ, కడుపులో మంట పట్టుకుంటూ, కడుపులో హింసపడుతూ, నానా అవస్థపడుతూ, గుండె మీద బరువైతూ, దాని అందాన్ని చూస్తూ తిరుగుతున్నాడు. అంటే ఇటువంటిది నాకు లేదే అని. ఒక చోటుకు వెళ్ళి హఠాత్తుగా అక్కడ ఏం చేశాడు, హఠాత్తుగా అక్కడ అక్కడ నీళ్లు లేవనుకున్నాడు కదా, హఠాత్తుగా అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకొని దిగాడు కదా, ఇది లేదు కదా దానిలాగే అని టక్కని పెట్టాడు, కటక్కని కింద పడిపోయాడు. బుడారాని కింద పడిపోయారు. అందుకు మనస్సులోనే దుఃఖించాడు. కింద పడి చాలా నీళ్ళు అయిపోయింది, ఇంత తడిచిపోయింది, చాలా సిగ్గుపడ్డాడు అని అంటూ అక్కడ ఒకపారి చూశాడు, ఎవరు లేరా అని. పాపం నీళ్ళంతా సరి చేసుకొని ఎక్కడ ఎవరు లేరని తెలుసుకొని కొద్దిగా ముందుకు నడిచి ఒక కొలను వద్దకు చేరుకున్నాడు. అక్కడ అది అద్భుతమైనటువంటి ఒక సరస్సు. అందులో స్ఫటికమణులు లాంటి స్వచ్ఛమైన నీరుంది. స్వచ్ఛమైన, అందులో స్ఫటికమణిమయమైనటువంటి పద్మాలు కూడా ఉన్నాయి. అందమైన ప్రదేశానికి దుర్యోధనుడు వెళ్ళి ఇలా భావించాడు, ఇక్కడ కూడా నీళ్లు లేవు, దాని మాదిరి అయింది ఇది కూడా అనుకొని, ఇక్కడ మాత్రం ఉండవు, ఎందుకంటే స్ఫటికం కదా ఇది అని చెప్పేసి ఇక్కడ నీళ్లు లేవు కనుక హాయిగా నడచచ్చు అనుకొని అట్లా హాయిగా నడుచుకొని వెళితే దుబుక్కని పడతారే అట్లా అనుకొని ముందుకు నడిచాడు. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి. దుర్యోధనుడు మళ్ళీ భ్రాంతి చెందాడు. అక్కడ విలాసంగా నడిచి జుర్రున జారాడు, దబ్బున నీళ్ళలో పడిపోయాడు. బట్టలన్నీ తడిచిపోయాయి, కిరీటం అంతా పోయింది, అన్నీ పోయాయి. అప్పుడు అక్కడ భీముడు అతడి సేవకులంతా ఉన్నారు. జలేని పతితం దృష్ట్వా భీమసేనో మహాబలగ జకాసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం. అప్పుడు నీళ్లలో పడిపోయినటువంటి సుయోధనుడిని చూసి
బలవంతుడైన భీమసేనుడు నవ్వాడు, పక్క నవ్వాడు. అంటే అది ఆ పడినటువంటి విచిత్రం. ఈ కుంటివాడు మాత్రం దిగలే. వీడు ముందు నడుపుతున్నాడు. మహాప్రభు ముందు నడవండి, మీరు ముందు, వాడికి అయ్యేది కానీ అని. తాను మాత్రం వెనకలే ఉన్నాడు. అయిన తర్వాత వీడు జాగ్రత్త పడుతున్నాడు ఈ కుంటోడు. అతడి పరిచారికులు చుట్టూ ఉండేవాళ్ళంతా పక్క నవ్వారు. వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారం సేవకులు వచ్చి దుర్యోధనుడికి పొడి బట్టలంతా ఇచ్చారు. ఆ బట్టలన్నీ తీసేసి పాపం కట్టుకోవటానికి ఇచ్చారు. అన్నీ కిరీటం అంతా పగిలిపోయింది. దాంట్లో 2-3 రాళ్ళంతా పడిపోయాయి కిందికి. అదంతా అలంకారం చేసుకున్నాడు, అన్నీ పోయాయి. ఇక్కడంతా నకీసు వేసుకున్నాడు, అవన్నీ పోయాయి. అన్నీ కింద పడిపోయినా ఏరుకోవటానికి సిగ్గు. వాళ్ళ ఎదురుగా ఏరుకుంటాడా? అక్కడ మాణిక్యాలు పడిపోయాయి కింద, చూశాడు. కానీ ఇక్కడ పక్క నవ్వుతున్నారు అందరూ వేరే. దాన్ని వేరుకోవటం ఎక్కడైనా కద్దా, పోతాయి అనుకున్నాడు. కానీ మనసు అంత కష్టంగా ఉంది. మంచి రాళ్ళు, అయ్యో తాను ఇష్టపడింది అనుకున్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న దుర్యోధనుడిని చూసి మరోసారి భీముడు కూడా నవ్వాడు. అట్లా ఎతుకుతూ కింద పడుతూ పైకి లేయటానికే కాలేదు, మళ్ళీ పడుతున్నాడు. భీముడితో కలిసి అర్జునుడు నవ్వాడు. అక్కడ ఉండేటువంటి అర్జునుడు కూడా నవ్వాడు. వారితో కలిసి నకుల సహదేవులు నవ్వారు. దుర్యోధనుడు అసలే అసూయాపరుడు. అందులోనూ ఇప్పుడు తనకు అవమానం కూడా జరిగేసరికి తట్టుకోలేడు. పాండవులు తను చూసి నవ్వటాన్ని గమనించి బాగా కృంగిపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఏమీ చేయలేక లోపల బగ్గున మండిపోయాడు. తల వంచుకొని తన ముఖంలోని భావాలను పాండవులకు కనిపించుకోకుండా జాగ్రత్త పడ్డాడు. వారి వైపు తల ఎత్తి చూడకుండా ముందుకు వెళ్ళాడు. అలా ప్రాంతాలలో దుర్యోధనుడికి నీళ్లు ఉన్నట్టు అనిపించింది ఒక చోట. వెంటనే పంచె పైకెత్తి పట్టుకొని నీళ్లలో ఈతాడుకున్నట్టు వాడిలాగా నడిచాడు. అక్కడ ఏం చేశాడు, ఇంకొక చోట జరిగింది అదే విధంగా. అన్ని దుస్తులంతా పెట్టి ఇక్కడ నేను పడనులే అని ఇష్టపడ్డాడు. అంటే ఈదుకొని వెళదామని చెప్పేసి ఈతకు కింద పడతారే అట్లా పడ్డాడు. పడుతూనే చూడండి అక్కడ నీళ్లు లేవు, మూతి పండ్లంతా రాలిపోయాయి. దుర్యోధనుడు పంచె తడవలేదు. అలా నడుస్తున్న దుర్యోధనుడిని చూసి అక్కడ ఉన్నవారు మళ్ళీ పక్క నవ్వారు. దుర్యోధనుడు తల ఉంచుకున్నాడు. ఎవరెవరో ఉన్నారు అక్కడ, ఎవరని చెప్పం, అట్లంతా ఉంది. అవమానం మీద అవమానం జరుగుతున్నందుకు లోపల మండిపోతూ ముందుకు నడిచాడు. కొద్ది దూరంలో స్ఫటికమైన ద్వారం ఉంది ఒకటి, అది మూసి ఉంది. కానీ దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. అక్కడ ద్వారం లేదు, అది మూసి లేదు అనుకున్నాడు. అట్లా ఉంది ఆ ద్వారం, అట్లా విలాసంగా మాయగా ఉంది. విలాసంగా ముందుకు నడిచాడు, అక్కడ ద్వారం లేదని. టపీమని స్ఫటికమైనటువంటి తలుపు అతడి తలకు గట్టిగా తగిలింది. దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది. కాసేపు కూర్చోవాలనిపించింది. గీరున తల తిరిగినట్లుగా అయింది. ఏదో పెద్ద గద వచ్చి పడినట్టుగా ఉంది. కాసేపు అలాగే నిలబడ్డాడు. ఏమీ తోచటం లేదు. కంట్లో అంతా వెలుతురొచ్చింది. పళపళ నీళ్ళు వెలుతురు వచ్చాయి. అక్కడ మాణిక్యాలు చూశాడే, ఆ మాణిక్యాలన్నీ వచ్చేసాయి. అన్నీ మేఘంలో ఆ పైన ఆకాశంలో ఉరుములు మెరుములులాగా వస్తూ ఉంటాయి చూడండి, అవి ఆ లైట్నింగ్స్ అవన్నీ వచ్చాయి. లైట్నింగ్స్ అన్నీ వచ్చాయి కంటితో. కాసేపు అట్లే కళ్ళు మూసుకున్నాడు, తెరిచాడు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే అంత బలంగా ఏటుపడింది. అస్సలు అక్కడ ఏదీ లేదు. అక్కడంతా అట్లా తెరిచిపోయిందని అట్లా వెళ్ళిపోవటమా, అంత భ్రమగా కట్టారు దాన్ని. కాసేపు అలాగే అక్కడే నిలబడిపోయాడు. మామగారు వెనక తట్టు అడుగుతాడు, అల్లుడు ఏం లేదురా, నెమ్మదిగా దెబ్బ నుంచి తేరుకున్నాడు. తర్వాత తల విదిలించుకొని ఒక్కపారు ఎవరు లేరా అని చూశాడు. ఉన్నారు వెనక తట్టంతా. సరే అనుకున్నాడు. ఇట్లా అని విధించుకొని ముందుకు వెళ్ళాడు. మళ్ళీ కొద్ది దూరంలో దుర్యోధనుడికి ఇంకొక స్ఫటికమయమైనటువంటి ద్వారం కనిపించింది. అప్పుడు జాగ్రత్త పడ్డాడు. నాకేం తెలీదా, ఏమనుకున్నావు? అప్పుడు ఇతడు ఖచ్చితంగా మూసే ఉంటుంది ఇది, ఎందుకంటే అట్లే కనపడుతుంది ఇది అని గట్టిగా నిశ్చయించుకొని గబగబా ముందుకు నడిచి 2 చేతులను తోశాడు. అంటే మూసుకుంది అని చెప్పేసి. అయితే అక్కడ ద్వారం ఉంది కానీ
దాని తలుపులు మూసలేవు, అవి తెరిచే ఉన్నాయి. దుర్యోధను అక్కడ కూడా భ్రాంతి చెందాడు. బడబడబడబడాన్ని బయటకు వెళ్ళిపోయాడు, చపక్ అని. చేతులతో తోసుకుంటూ వేగంగా వచ్చి దుర్యోధనుడు ముందుకు తూలి డబ్బున పడిపోయాడు. పాప చేతులు పట్టుకున్నాడు, అటు ఇటు చూసుకున్నాడు, ఎవరూ లేరులే అనుకున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళారు అందరూ కూడా అనుకొని పైకి లేచి ఒక వెడల్పుగా ఉన్నటువంటి ద్వారం వద్దకు వచ్చాడు. అక్కడే విచిత్రం, నేను అప్పుడే అనుకున్నా ఇది చూడొద్దులే అని చెప్పేసి అని వెనక తట్టి నుంచి అంటున్నాడు. శకుని మామయ్య, ఏమిటి అన్నావు? ఏం లేదులే, చూస్తాము ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతుందో. ఏం జరిగేది నేను పడే చూస్తున్నావా అని? లేదు మీరు ముందు వెళితే మహాప్రభు కదా, మీరు ముందు వెళితే నేను జాగ్రత్తగా ఉండొచ్చు, లేకపోతే నేను పడతాను కదా, అందుకని మంచి పని చేస్తావులే, రా కుంటుకొని. ఇక్కడేం విచిత్రం జరుగుతుందో, ఇక్కడేం ఉంటుందో అనుకున్నాడు. కానీ అన్నీ చూడాలని ఆశ, అన్ని చోట్ల పడుతున్నాడు అనుకొని లోపలికి వెళ్లకుండా అక్కడ నుండే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. చాలే ఇంక మన ముందుకు వెళితే ఇంకేమవుతుందో, ఏదో ఇంకా విచిత్రాలు ఉన్నాయి. ఒక అంకణం అయితే ఇంకొక అంకణం సిద్ధమైపోతున్నది. ఏదో అక్షయమో మాయనో తెలీదు. మామ మనం ఇంకా తిరుగుదామా, చాలా దూరం వచ్చాం మనం. అదే నేను అనుకున్నాను అల్లుడు, నేను నడచలేకపోతున్నాను. ఇలా అనేక విధాలుగా దుర్యోధనుడు ఉన్నదాన్ని లేదు అనుకొని భ్రమపడ్డాడు, లేనిదాన్ని ఉంది అనుకొని భ్రాంతి చెందాడు. బాగా అవమానాల పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు. మయసభలో ఇలాంటి ఘోరమైన అవమానానికి గురై పాండవుల వద్ద అనుమతి తీసుకొని, ఎందుకంటే అక్కడ ఉండిన వాళ్ళందరూ అవమానించారు. కొంతమంది రాణులు కూడా ఉన్నారు పైతట్టు, ఆడవాళ్ళు నవ్వారు, అందరూ నవ్వారు. ఎవరు నవ్వారో ఏమిటో తెలియదు, మొత్తానికి ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ నవ్వేశారు. అది కొంచెం అవమానం అయిపోయింది. డీటెయిల్గా చూడలేదు కానీ వాడు మాత్రం అంత మనసుకు కష్టమైపోయింది, అవమానం బాగా అయిపోయింది. అది ఎందుకు ఉండి వాళ్ళ జతలో వెళ్ళిపోకూడదా, అందరి జతలో ఉండి దీన్ని సభ చూడాలని ఎందుకు? పాండవుల వద్ద అనుమతి తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక నేను వస్తానేను, మీరు అనుమతిని ఇస్తే నేను వెళ్తానేను, కానీ అడగాలి కదా, అడుగుతున్నాను అన్నాడు. నాయన వెళ్ళిరా నాయన అని. మామగారు కూడా, మామ నువ్వు వెళ్ళిరా నాయన. వారికి లభించినటువంటి అపారమైన సంపదను చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. సంపదను కూడా చూశాడు, ఇంకా కడుపు మండిపోయింది. ఇప్పుడు చాలా ఘోరం మండిపోయింది కడుపు. సంపదను చూసి అంత ఇచ్చారు, వారి వైభవాన్ని చూసి ఈర్ష్య పుట్టింది. ఆ సంపద తీసేటప్పుడు ఆ కోశాగారం నుంచి తీసింది చూశాడు. కోశాగారం దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇట్లా ఎందుకు తీసుకువెళ్ళారు అక్కడికి? పని లేక, మనవాడు కదా, తమ్ముడు కదా అని తీసుకువెళ్ళారు. ఆ కోశాగారం చాలా పెద్ద కోశాగారం, అది చూసి ఎంత కావాలో అంత ఇచ్చారు. వాడికి ఇచ్చింది తృప్తి కాదు, అది చూసింది కడుపులో మంట. వాడికి చాలానే ఇచ్చారు కానీ దాని మీద సంతోషపడలే, అది చూసి కష్టపడ్డాడు. వారి భోగాలను చూశాడు, అసూయ పుట్టింది. అతడి మనస్సు అశాంతితో నిండిపోయింది. ఎంతో బాధపడుతూ లోపలే ఏడ్చుకుంటూ హస్తినాపురానికి బయలుదేరాడు. ఏడ్చుకుంటే వెళ్ళారు. దారిలో పాండవుల సంపదనే గుర్తు చేసుకుంటూ కుతలాడిపోయాడు. దుర్యోధనస్య నృపతేహే పాపామతి రజాయత. అలా దారిలో వెళుతున్న దుర్యోధనుడికి పాడుబుద్ధి పుట్టింది. మధ్యలో పాపకారం చెయ్యాలి అనుకున్నాడు. ఇది మామూలుగా గెలచడానికి అయ్యలేదు, వీళ్ళని పడేయాల, ఒక మంచి పాపకార్యం చేయాల. పాండవుల పట్ల, వారి మేలు కోరే వారి పట్ల అతడికి అసూయ కలిగింది. పాండవులు ఎంతమంది, వాళ్ళు మేలు కోరేవారు ఎంతమంది, వాళ్ళ మీద ఇదంతా వీడు పసిగట్టాడు. పాండవుల మహిమను చూసి దుర్యోధనుడు పాలిపోయాడు. పాపం వెలవెలపోయాడు. అతడికి కాంతి తగ్గింది. ధర్మరాజు యొక్క సభాభవనం గురించే తెగ ఆలోచించాడు. కడుపు మంటితే కొంతమంది కాంతి తగ్గిపోతుంది, తర్వాత పనులు చేయలేరు కూడా. అందుకని ఇంకొకరి మీద కడుపు మండితే మనం పనులు చేయలేము. అందుకని ఎవరి మీద కడుపు మండకూడదు, సంతోషపడాలా. పరమాత్ముడు ఇచ్చారు, మన సంతోషం మనకు ఉపరిస్తారులే అనుకోవాలంతే. కడుపులో మాత్రం మండకూడదు. కడుపు మండిందంటే ఇక చెడిపోయినట్లు లెక్క. ధర్మరాజు సంపద గురించే ఆలోచించాడు. అతడి యొక్క మనస్సు చెదిరిపోయింది.
పక్కనే శకుని ఉన్నాడు. నాయనా దుర్యోధన అని దుర్యోధనుడిని కదుపుతూ అన్నాడు. అంటే అప్పటి నుంచి మాట్లాడటం లేదు దుర్యోధనుడు. శకుని ఎన్నిగా పిలిచినా కూడా మాట్లాడటం లేదు. అల్లుడు అల్లుడు. కానీ దుర్యోధనుడు ఈ లోకంలో లేడు. అతడి మనస్సంతా ధర్మరాజు యొక్క ఐశ్వర్యం మీదే ఉంది, వైభవం మీదే ఉంది. శకుని అతడి పరిస్థితిని గమనిస్తూ, ఓ అల్లుడా అల్లుడా, ఏమైంది నీకు? అప్పటి నుంచి నేను చూస్తున్నాను. అక్కడేమైనా పడ్డావా? పడ్డాడు, చూశారు. అయినా కూడా వీడికి సరిగ్గా కనపడలేదు ఏమిటో. పడ్డావా? ఎందుకు యోచన చేస్తున్నావు? ఏదైనా బాధ ఉందా? అమృతాన్ని రాస్తున్నా? అయ్యో ఏం ఊరికే ఉండు. ఎందుకు ఇలా ఉన్నావు? తలకాయ నొప్పిస్తుందా మీకు? పసర రాస్తున్నా, బండి నిలుపుతావా? పసర తెమ్మంట. నువ్వేం నోరు మూసుకోండు, నాకేమొద్దు అని పదే పదే పలకరిస్తున్న. నీళ్లు కావాలన్నా తాగుతావా? పోనీ రథంలో పడుకుంటావా? హింస పెడుతున్నావు, నువ్వు ఊరికే ఉండు అన్నాడు. కానీ ఆ మాటలను దుర్యోధనుడు వినిపించుకోనే లేదు. గట్టిగా అలుగుతున్నాడు. వాడి మాట మాత్రం పట్టించుకోలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దుర్యోధనుడిని ఇంకా శకుని బాగా గమనించి, నాయనా ఎందుకు బాధపడతావు? నీకేమైంది? నీ మనస్సులోని బాధను చెప్పు అని అడిగాడు. కొంచెం చెప్పుకుంటే బాధ తగ్గుతుంది తెలుసా? ఇంకెవరితో అయినా పంచుకోవాలి బాధను. అప్పుడు దుర్యోధనుడు, మామ, అర్జునుడి ప్రతాపం వల్ల ఈ భూమి అంతా ధర్మరాజుకు వశమైపోయింది. ఏం మామ ఇట్లయిపోయింది? ధర్మరాజు రాజసూయ యాగాన్ని ఇంద్రుడు చేసినట్టుగా చేశాడు. ఏం మామ ఇట్లయిపోయింది? ఆ యజ్ఞ వైభవాన్ని చూసి నేను దహించుకుపోతుంది మనస్సంతా. నేనేమైపోతానో తెలియదు మామ. నేను సహించలేకపోతున్నాను. గ్రీష్మ ఋతువుల్లో సరస్సులో ఉన్న కొద్ది నీరు ఆవిరైపోతుంది కదా, అట్లా పాండవుల సంపదను చూసి అలాగే నేను పూర్తిగా ఎండిపోతున్నానా? నా దగ్గర ఏం సంపద ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది మామ. నేను సహించలేకపోతున్నాను. నేను కూర్చోలేకపోతున్నాను. నీ ఇల్లు నిలిచలేకపోతున్నాను. నేను బండిలో పడుకోలేకపోతున్నాను. నేను ఏం చేయలేకపోతున్నాను. కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. అప్పుడు ఎవరూ కూడా పాండవులకు గట్టిగా సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతేకాదు, పాండవుల పరాక్రమం అనేటువంటి అగ్నికి రాజులు భయపడి పారిపోయారు. వారి అపరాధాన్ని రాజులు క్షమించారు. లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సహించరు కదా. ఎంత అన్యాయం చేశారు. వాసుదేవుడు శిశుపాలుడి వధించటం అనేటువంటి చేయరాని పని చేశాడు. ఎంత మంచివాడు శిశుపాలుడు, వాణ్ణి వధించారు. ఆ పనికి పాండవుల ప్రతాపం తోడైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.